ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్ మీట్లో నేను చూసా, ముచ్చుమరి ఉంది కదా ఆ నుంచి పంపు చేయొచ్చన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముచ్చుమరి యొక్క కెపాసిటీ ఎంత సార్? నువ్వేందో పెద్ద ఇరిగేషన్లో మేధావని చెప్తున్నావు, మాకు కూడా అంతో ఎంతో తెలుసు ఇరిగేషన్ గురించి. 0.3 TMC కూడా పంపు చేయలేనటువంటి కెపాసిటీ ముచ్చుమరిలో ఉంది. ఏ రకంగా 0.3 TMC ఎక్కడ? రాయలసీమ ఎత్తిపోతల పథకము 3 TMCలు ఎక్కడ? రోజుకు 3 TMCలు నువ్వు పంపు చేసేటువంటి కెపాసిటీ నుంచి 0.3 TMC ప్రాజెక్ట్ చూపించి ఇది సరిపోతుంది రాయలసీమకు అని చెప్తే నిజంగా నేను నవ్వాలనో, నేను ఏడ్చాలనో, లేకుండా అంటే చంద్రబాబు నాయుడు గారి వారి విఘ్నతను ఏమనుకోవాలనో కూడా నాకు అర్థం కావడం లేదు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ బురద గిరద అని చెప్తాడు. నువ్వు రాసారి చూస్తాము, ఒకసారి ఆ తెలంగాణ కట్టే ప్రాజెక్టులు ఏ లెవెల్లో ఉన్నాయో చూస్తాం రండి వెంకటేశ్వరరావు గారు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసరు, నువ్వు ఇక్కడ కూర్చొని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నావు, ఇంకోటి చూస్తావు, నీకేనా పోలీసుల గురించి తెలుసు? నీకు రాయలసీమ నీటి గురించి నీకేం తెలుసు అబ్బా? నీకు నీళ్లు పంపులు పెడితే బురద నీళ్లు వచ్చేటట్లయితే ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం మనము? పోలవరంలో ఎందుకు లిఫ్ట్ పెడుతున్నాము? ఆ తర్వాత ఈరోజు పట్టిసీమ అని చెప్పి పట్టిసీమ ప్రాజెక్ట్ అని చెప్పి ఎందుకు పెట్టాము? ఆడ నీళ్లు ఎత్తమన్నా బురద నీళ్ళ నుంచి ఎత్తి కొడుతున్నామా? పట్టిసీమ ఈరోజు జీవనాధారం. పోలవరం కంప్లీట్ కాల. ఈరోజు కోస్తాకంతా, ఈరోజు కృష్ణా జిల్లాకు, కృష్ణాలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతానికి, డెల్టాకంతా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎత్తిపోతల పథకం కాదా? బురద నీళ్ళు వస్తున్నాయా? అది అర్థం కానిటువంటి వాదనలు దయచేసి పక్కన పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మమ్మల్ని పిలవండి, మా ముందర కూర్చొని చర్చిద్దాం. అది ఉపయోగమో లేదో ఆల్ పార్టీ మీటింగ్ పెడతాము. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మీకు వ్యతిరేకం ఉండొచ్చు, మిగిలినటువంటి నాయకులు పిలుద్దాం, కాంగ్రెస్ పార్టీని పిలుద్దాం, కమ్యూనిస్టు పిలుద్దాం, అనేటువంటి రైతులను పిలుద్దాం. ఉపయోగమో లేదో వాళ్ళు తెలుస్తారు. నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఇది సమంజసం కాదు. రాయలసీమకు నీళ్ళు వచ్చేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఎందుకో మరీ మోకాలు అడ్డుతా ఉంది. దీన్ని ఈ ప్రాంతం యొక్క ప్రజలు హర్షించరు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి రాయలసీమ వ్యతిరేక విధానాలను చాలా తీవ్రమైనటువంటి ఫలితాలుంటాయి, గుర్తుపెట్టుకోండి. పోలవరం అదే కదా మరి. నల్లమల సాగర్ అనేది ఇప్పుడు కృష్ణా నుంచి పోవాల్సిందే. శ్రీశైలం నుంచి వెలుగోడు ద్వారా టన్నెల్స్ ద్వారా తీసుకుని పోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనలోనే ప్రాజెక్ట్ అంతా పూర్తి అయిపోయింది. టన్నెల్ పనులు పూర్తి అయిపోయినా అనేటువంటి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. ఈరోజు కేవలం అనేటువంటి R&R అంటే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అనేటువంటి నిర్వాసితులకు అందరికీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ నుంచి వెకేట్ చేయించడం. నువ్వు వెకేట్ చేసినటువంటి మరుసటి నిమిషం కృష్ణా నుంచి నీళ్లు తీసుకొని వచ్చి వెలుగోడు ద్వారా నువ్వు నింపచ్చు నల్లమల సాగరు. మరి ఎందుకు చేయడం లేదు? 8,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి గోపాల్ చెప్తున్నటువంటి నాయకుడు ఆడ అయ్యే ఖర్చు అంతా ఎంతంటే ల్యాండ్ అక్విజిషన్ కు R&R కు 800 కోట్ల నుంచి 1,200 కోట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోతుంది. కనీసం 100 కోట్లతోనూ 200 కోట్లతోనూ ఒక ఫేస్ అన్న, కనీసం ఒక TMC నీళ్లు పెట్టేమైనా ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చు కదా. అది కూడా మొదలు పెట్టలే. పూర్తి స్థాయి కంప్లీట్ కావాలంటే 1,200 కోట్లు కావాలా. కనీసం కొన్ని నీళ్లు పెట్టాలంటే ఆ ప్రాంతం పైన నువ్వు కంప్లీట్ చేస్తే నీకు మినిమం స్టోరేజ్ అన్నా పెట్టచ్చు. ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడుగుతున్నాం. నువ్వు వేరే స్టేట్లు పక్కన పెడుతున్నావు, వేరే స్టేట్ పక్కన పెట్టు. కనీసం మన ప్రకాశం జిల్లాలో ఆదుకునేదానికి నీళ్లు పెట్టేదానికి ప్రాజెక్ట్ అంతా పూర్తయింది. పూర్తయినటువంటి ప్రాజెక్టుకు R&R ప్యాకేజ్ కూడా ఇయ్యలేనటువంటి అసమర్థతనా లేకుండా అంటే నిర్లక్ష్యమా? అది ఈ ప్రభుత్వం చెప్పాల. ఎందుకు కానీ మీరు ఇవ్వడం లేదు? ఎందుకు కానీ నీకు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి ప్రాజెక్టులన్నింటినీ, ఆ యొక్క సోమశిల నుంచి కందలేరుకు పోయేటువంటి ఆ వైడనింగ్ ప్రాజెక్టులు ఎందుకు పనులు చేయడంలా? అక్కడ కూర్చొని సోమశిల ప్రాజెక్టులో ఇటీవల జరిగినటువంటి ఫ్లడ్స్లో 4 లక్షల క్యూసెక్లు వచ్చేసి ఆ కింద ఉన్నటువంటి యాప్రాన్ అంతా దెబ్బతినింది. ఆ యాప్రాన్ దెబ్బతింటే కవరింగ్ వచ్చేసి మొత్తం ఆ సోమశిల ప్రాజెక్టే కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని యుద్ధ ప్రాతిపదిక మీద మొదలు పెట్టమంటే ఈరోజు ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. యాప్రాన్ పనులు ఏ పనులు చేస్తున్నారు? రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ మీరు పని చెప్పండి. నేను చెప్పేటువంటి రెండు తప్పితే, ఒకటి మీరు HNSS లైనింగ్ చేస్తున్నారు. అది కూడా ఆ ప్రాంతం యొక్క వాసులు అయ్యా మాకు లైనింగే అక్కర్లేదు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు మొరబెట్టుకుంటున్నారంటే నువ్వు లైనింగ్ చేస్తే
సీపేజ్ అనేది ఉండదు, గ్రౌండ్ వాటర్ పెరగదు. అనంతపురం జిల్లా మీదుగా హెచ్ఎన్ఎస్ఎస్ పోతూ ఆ పక్కనటువంటి ప్రాంతం వాళ్ళకు మాకు నీళ్లు కూడా ఇంకా ఈ లైనింగ్ వద్దని చెప్పి వాళ్ళు మొర పెట్టుకుంటావు అంటే వాళ్ళ మొరను పక్కన పెట్టి నువ్వు దౌర్జన్యంగా నువ్వు లైనింగ్ చేసుకుంటూ నువ్వు రాయలసీమకు మేలు చేస్తానని చెప్పడం ఎట్లా? నువ్వు జరిగేటువంటి ఒకటి ఏంటంటే కుప్పంకు నీళ్లు తీసుకునేదానికి నువ్వు ఒక హెచ్ఎన్ఎస్ ద్వారా ఒక్క పనులు చేపిస్తున్నావు. అది తప్పితే ధైర్యం ఉంటే మీరు రండి. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా, నెల్లూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా, ప్రకాశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా? ఏ ప్రాజెక్టు ఎన్ని రూపాయలు డబ్బులు ఇచ్చారు? అంతో ఇంతో మీరు రిలీజ్ చేసినటువంటి ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ కూడా ఎవరికన్నా కాంట్రాక్టులు రిలీజ్ చేస్తే ఎవరైనా కూడా ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంది? డబ్బులు కాంట్రాక్ట్ రిలీజ్ చేస్తే వెంటనే పనులు మొదలుపెట్టి ఆ పనులు పూర్తి చేస్తారనే దానికోసం డబ్బులు పేమెంట్ చేస్తాం. ఈరోజు నువ్వు పేమెంట్ చేస్తామని చెప్పి బయట మాట్లాడుకుంటా అంటారు. కొంతమంది కాంట్రాక్టులకైతే నాకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే 25 నుంచి 30% వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ముడుపులుగా చెల్లించి వాళ్ళ డబ్బులు తీసుకొని పోయినారు. ఇది మా ఆరోపణ, ఇది మాకు వచ్చేటువంటి విశ్వసనీయ సమాచారం. మరి మీరు బయట పెట్టండి, మీరు ఎవరికెవరికి పేమెంట్ చేస్తారు, ఏ ఉద్దేశంతో పేమెంట్ చేస్తారు? మరి మీ పేమెంట్ చేసింటే వాళ్ళు ఎందుకు గాను పనులు మొదలు పెట్టలే? ఏదండి? అదే కదా మేము అడిగేది. నిరర్థకం అని మీరు మాట్లాడేదాన్ని బట్టి అర్థమవుతుంది మీరు రాయలసీమ పట్ల, వెనకబడినటువంటి ప్రాంతాల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో స్పష్టమవుతా ఉంది. ఆ ప్రాంతం యొక్క రాయలసీమ ప్రాంతము, నెల్లూరు ప్రాంతము, ప్రకాశం ప్రాంతం నుంచి ఇక్కడటువంటి ప్రజల యొక్క వ్యతిరేకత తప్పకుండా డిపాజిట్ లేకుండా మీ పార్టీని తరుపుతారు, గుర్తుపెట్టుకో. మీరు ఇవన్నీ నిర్వర్తకత అంటున్నారు కదా, మీరే ఒక వేస్ట్ అని చెప్పి ఈ ప్రాంతం వాళ్ళంతా ఏ రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉండారు. మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులంతా అంత వేస్ట్, అంత నిరర్థకం అని మీరు అనేటట్లయితే మీరే ఒక నిరర్థకం.